son celebrating 20 years of excellence in education. విజయ్, మేం పెట్టే పరీక్షలో నెగ్గితేనే నీకు ఉద్యోగం, ఓడిపోతే నీ ప్రాణాలే పోతాయి. సిద్ధమేనా? తప్పుతుందా? పొట్టకూటి కోసం ప్రాకులాడేవాడిని ఏ పరీక్షకైనా ఒప్పుకోవాలిగా. మా అమ్మాయిలు గారు అడవిలో తప్పడమా? ఆ విషయం చెప్పడానికి 6 మంది ఆడంగి విధాలు ప్యాలెస్కి రావడమా? పండి దివాన్జీ, అమ్మాయిలు గారిని వేటకి వద్దు వద్దు అంటూ ఉంటే సత్యమామ గారు చెప్పి వారికి నీ సన్నాసి పుత్రుడు తోడుంటాడని చెప్పి వేటకి పంపించావు. ఇప్పుడేమైంది? దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? నీ అరివీర సుంఠపుత్రుడైన సమాధానం చెప్తాడు. కమాన్ చెప్పు. ఇచ్చదా? ప్రత్యుత్తరం ఇచ్చదా? ఎవరి ప్రాణములున్న వారికి తీపియే కదా. శార్దూలము మీదికి లంఘించినప్పుడు ముందుగానే ఎవరి ప్రాణం వారు రక్షించుకుంటా ప్రథమ కర్తవ్యము కదా. అందుకే నేను పిక్క బలముతో కాలికి బుద్ధి చెప్పి. నోర్మై, ఇది చరిత్రలో నిలిచిపోయే సాహస ఘట్టమేమి కాదు, చెప్పక్కర్లేదు. ప్రభు ప్రభు, ఈ ప్రమాదం దైవవశాత్తు జరిగినది. అయినప్పటికీ అప్పుడే కొన్ని 100 మంది అనుచరులను అమ్మాయి గారిని సురక్షితంగా తీసుకురమ్మని పంపానంటావు. అసలు ఈ పాటికే ఏపులో అమ్మాయి గారిని పొట్టన పెట్టుకుని ఉంటే. అమ్మాయిలు గారు వచ్చేసారా? మాకు తెలుసు. ఎలాంటి ప్రమాదం నుంచైనా మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ సాహసంతో బయటపడగలదని మాకు తెలుసు. అమ్మాయిలు గారు మాకు తెలుసు. అమ్మా మాలినీదేవి, నువ్వు పులిబారి నుండి తప్పించుకుని సురక్షితంగా ఈ మహలుకు తిరిగి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. డాడీ, నేను ప్రమాదంలో ఉన్నప్పుడు మన తిండి తిని కండలు పెంచిన ఏ ఒక్క విధవ కూడా సహాయానికి రాలేదు. అందుకని అనుక్షణం నన్ను కాపాడుకునే వీరుడైన ఒక బాడీ గార్డ్ని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగేనమ్మా, మన నాగోజీని ఏర్పాటు చేస్తాను. ఎందుకు నీ సుంఠపుత్రుడు అవసరం వచ్చినప్పుడు అమ్మాయిలు గారిని అడవిలో వదిలేసి పారిపోయి రావడానిక? ఈ మహల్లోనేనో ఏ ప్రమాదము రాకుండా కాపాడగలని మీకు ఆనతిస్తుంది. మన్నించండి మన్నించండి, వక్ర భాషా పక్షి ఆనతి కాదు, అభయం. అభయం అక్కర్లేదు, అది నీ దగ్గరే ఉంచుకో. డాడీ, పులిబారి నుంచి నన్ను కాపాడిన మనిషిని నేను బాడీ గార్డ్ గా నియమించదలుచుకున్నాను. ఓకే ఓకే, ఎవరతను, ఎక్కడున్నాడు చెప్పండి అమ్మాయిలు గారు. విజయ్, సరిగా నడవడం కూడా చేతగాని ఈ కంగారు కొట్టు మిమ్మల్ని రక్షిస్తాడు అమ్మాయి గారు. ఎస్, ఇతని కంటే కండలు తిరిగిన వాళ్ళు, గుండె బలం ఉన్నవాళ్ళు గుట్టలు గుట్టలుగా మన ప్యాలెస్ చుట్టూ ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని మీరు ఎన్నిక చేసుకోవచ్చుగా. నో డాడీ, నన్ను పులిబారి నుంచి రక్షించిన ఇతనే నాకు తగిన బాడీ గార్డ్ అని నా నమ్మకం. రాజావారు, అమ్మాయి గారి కోరికని ఆమోదించండి. కానీ అదొక్క మనవి, ఎంతో అమూల్యమైన అమ్మాయి గారి ప్రాణాలని సంరక్షించే ఆ వీరుడు ఎంత ప్రజ్ఞావంతుడో పరాక్రమవంతుడో మన పరివారం ముందు రుజువు చెయ్యాలి. అంగీకారమేనా? కరెక్ట్. అమ్మాయిలు గారు, ఇతని పేరేమిటన్నారు? వారేమీ అనలేదండి, నేనే అంటున్నాను. నా పేరు విజయ్. విజయ్. విజయ్ విజయ్, మేం పెట్టే పరీక్షలో నెగ్గితేనే నీకు ఉద్యోగం, ఓడిపోతే నీ ప్రాణాలే పోతాయి. సిద్ధమేనా? తప్పుతుందా? పొట్టకూటి కోసం ప్రాకులాడేవాడిని ఏ పరీక్షకైనా ఒప్పుకోవాలిగా.
పోటీలు అతడు చూపించిన చాతుర్యం, ఆ నేర్పరితనం చూస్తుంటే ఏనాడు గతించిన ఆ రవీంద్రుని ప్రజ్ఞ ఎంతో కొంత నాకు కనిపిస్తోంది. అంటే ఆ రవీంద్రుడే ఇలా వేషం వేసుకొచ్చాడంటారా? చచ్చ, అంత తెలివి తక్కువ మాట నేను చస్తే అన్ను. రవీంద్రుడేనాడు అంతరించాడు, కానీ ఇంతటి సాహసవంతుడు ఇక్కడ ఉండడం ఏనాటికైనా మనకి ముప్పేమో అని నాకు అనుమానం కలుగుతోంది. అమ్మా, పాలు తాగి వేళైంది, తీసుకో. నాకు అక్కర్లేదు. తప్పమ్మా, ఏ వేళకి తీసుకోవాల్సింది ఆ వేళకి తీసుకోవాలి. నాకు తప్పులు చెప్పడానికి నువ్వెవతివే? మా దయాధర్మం మీద బ్రతికే నువ్వు నాకు నీతులు చెప్తావా? నోరు ముసుకొని పడుండు. పదవి చేయి. మాలిని, ఆవిడెవరు? నే పుట్టక ముందు నుంచి మా ఇంటిని పట్టుకుని వేలాడే పని మనిషి, పేరన్నపూర్ణ. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అబ్బే, ఏం లేదు బాబు. నాకు తెలుసమ్మా, కన్న బిడ్డకే తల్లినని చెప్పుకోలేక బ్రతుకుతున్నా కన్న తల్లి మనసులోని ఆలోచనలు ఏమిటో నాకు తెలుసు. ఏమిటి బాబు నువ్వు అనేది? యథార్థం. మాలిని మీ రక్తం పంచు పుట్టిన బిడ్డని నాకు తెలుసమ్మా. ఎవరు నువ్వు? దైవం లాంటి మీ భర్త తీర్చిదిద్దిన మనిషినమ్మా. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? ఆయన బ్రతికే ఉన్నారమ్మా. బాబు, ఎంత చల్లని మాట చెప్పావు. చీకటి నుండి నా కళ్ళల్లో వెలుగు నింపావు. మీ భర్త బ్రతికే ఉన్నారమ్మా, అది నిజమే. కానీ మీరెవ్వరికీ సుమంగలిగా కనిపించకూడదు. ఏమిటయ్యా నువ్వు అనేది? నేను చెప్పేదంతా వింటే అసలు విషయం మీకే అర్థమవుతుంది. మా లక్ష్యం నెరవేరాలంటే ఆయన బ్రతుకున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు బొట్టు పెట్టుకుంటావా? వద్దు బాబు, ఎక్కడో అక్కడ ఆయన చల్లగా ఉంటే నాకంతే చాలు. అలంకారం లాంటి ఈ బొట్టు లేకపోయినా బాధపడను. మీ లక్ష్యం నెరవేరిన రోజున మళ్ళీ నేను ఆయన పాదాల దగ్గరికి చేరుకుని సుమంగళిగా ఉంటాను. బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటమ్మా అది? మాలిని నా బిడ్డని, నిజమిది అని దానికి ఏనాడు తెలియనీకు బాబు. దాని మనసు తట్టుకోలేదు. నేను చెప్పకపోయినా విధి తలుచుకున్న రోజున ఎవరెవరికి ఏ ఏ నిజాలు తెలియాలో అవన్నీ తెలిసే తీరుతాయి. నేను వస్తానమ్మా.